తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. జూమ్ మీటింగ్లో పాల్గొనున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో షెడ్యూల్పై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే జూమ్ మీటింగ్లో పలువురు మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇక టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి నటరాజన్ కూడా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో సన్నాహంపై అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు తెల్లవారుజామున 2:45 ఏదైతే తెలంగాణకు చేరుకున్నారు. దావోస్ పర్యటన అనంతరం యుఎస్ లో హార్డ్వేర్ యూనివర్సిటీలో వ్యక్తిగత కోర్సు నిమిత్తం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ కూడా వెళ్లారు. సో కోర్సు కూడా పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఏదైతే తెలంగాణ కూడా చేరుకున్నారు. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, అలాగే పిఎస్సి కమిటీకి సంబంధించిన సభ్యులు, అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా మాకు తెలుస్తుంది. రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అందరూ కూడా సూచించడం కూడా జరిగింది. అలాగే సర్వే రిపోర్ట్ ఏదైతే పార్టీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వార్డుల వారీగా, డివిజన్ల వారీగా, అలాగే అక్కడ ఉన్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే చేయించింది. సో ఈ నేపథ్యంలో సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే రెబల్స్ గా నిలుస్తున్నారో వారిని ఖచ్చితంగా విత్డ్రాల్ చేయించాలి. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రేపు ఫిబ్రవరి 3వ తేదీన ఏదైతే నామినేషన్లకు ఉపసంహరణకు సంబంధించి చివరి తేదీ. సో రేపటిలోగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ బరిలో ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా విత్డ్రా చేయించుకునే విధంగా కార్యక్రమం రూపొందించాలి. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల జిల్లాల వారీగా కూడా ఏదైతే ప్రభుత్వం నియమించింది, జిల్లా మంత్రులు కూడా ఇప్పటికే పార్లమెంట్ వారీగా కూడా అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించి రెబల్స్ విడుదల లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో ఈ ఓవరాల్ రిపోర్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా పూర్తిగా తెలుసుకున్నారు. అలాగే పలు సూచనలు మంత్రులకు, పార్టీకి కూడా పలు సూచనలు కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్యటన కూడా ఆల్రెడీ ఇప్పటికే మొదటి విడత ప్రచారం కూడా ఏదైతే అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు కూడా వరుసగా మున్సిపల్ ఎన్నికల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సో ఈ సభలకు సంబంధించిన అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.